వీడే అని కొందరును, వీడు కాడు, వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా, వాడు యేసు అన్న ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సీలోయవను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పింది. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు నామమున నీకు స్తోత్రము నాయన. ప్రభువా, 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో మీరు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. దాని విషయంలో పరిచయులు నిన్ను హింసించారు, ఆఖరికి రాళ్లతో కూడా కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయిననే మాట ఉంది. తిరిగి నాయన పుట్టుగుడ్డి వానితో ప్రారంభమవుతున్న ఈ అధ్యాయం ప్రభువా సహాయం చేయండి. నేను ఆ మహిమార్థముగా ఈ అధ్యాయము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నేను అల్పుడన్న శక్తుడను, నా వలన ఏమీ కాదు. నీవే నీ ఆత్మ ద్వారా నీ ప్రజలమైన మాతో మాట్లాడుమని ప్రభువా, రక్షణ పొందని వారు రక్షణ పొందుటకును, రక్షించబడిన వారు నీ రాకడ కొరకు సిద్ధపట్టుటకును సహాయం చేయమని, మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమగల నామున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఒక్కొక్క అధ్యాయము యోహాను ఒక్కొక్క సంఘటనతో రాసుకుంటూ వస్తున్నాడు. 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, 7వ అధ్యాయంలో సహోదరులు, యేసు ప్రభు సహోదరులు కానీ అక్కడ వాడు కానీ దేవాలయము యెరూషలేములోని కానీ ఆయనను మాటలతో బహుగా హింసించిన సంగతి 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో ఆయన 5,000 మందికి ఆహారం పెట్టడం, నీళ్ల మీద నడవటం, జీవాహారం నేనని చెప్పటం, ఇవన్నీ ఈ విధంగా 6వ అధ్యాయం కనబడుతుంది. 7వ అధ్యాయంలో బెతస్దా కోనేటి దగ్గర 18 సంవత్సరాల నుంచి వ్యాధితో పడి ఉన్న వాడిని స్వస్థపరిచాడు. దాని సంగతులన్నీ 5వ అధ్యాయంలో మనకు వస్తాయి. ఇక 4వ అధ్యాయం మనందరూ తెలుసు, సమరయ స్త్రీ. ఇలాగా యోహాను ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క సంఘటన ప్రారంభించి దాన్ని రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మన 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డి వాడిని గురించి ప్రభు చెప్తున్న జరిగిన సంఘటన యోహాన్ రాస్తున్నాడు. ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గమున పోవుతుండగా పుట్టిగుడ్డి అయిన మనుషుడు ఒకడు కనపడ్డాడు. యేసు ప్రభు శిష్యులు కూడా వాడిని చూశారు. చూసి ప్రభువుని అడుగుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? అంటే ఎవరైనా పాపం చేసినందువల్ల గుడ్డివారుగా కుంటివారుగా పుడతారు పిల్లలు అన్నట్టుగా, ఎవడు పాపం చేసి వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీడి కన్నవారా అని ఆయన అడిగారు. యేసు ప్రభు వీళ్ళకేంటంటే లోకంలో ఉన్న ధర్మ సందేహాలన్నీ శిష్యులు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి ఈ విధమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే ప్రభు ఏమన్నాడు చూడండి, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు. వీడు పాపం చేయలే, వీడి కన్నవారు పాపం చేయలే. కానీ
దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాల, అందుకనే వీడు గుడ్డివాడుగానే పుట్టాడు. దేవుడు ఏమన్నాడు నిర్గమకాండంలో? తండ్రి అయిన దేవుడు అన్న మాట మనం చదువుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు దేవునితో మోషే. 10వ వచనములో. 11వ వచనములో దేవుడు ఏమన్నాడు చూడండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, దృష్టి గలవాణ్ణే కానీ, గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. అది పుట్టుకతో గుడ్డివాళ్ళు, పుట్టుకతో కుంటివాళ్ళు. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే. ఎందుకు పుట్టిస్తున్నారు? ఇక్కడ ఈ పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టిన వాడి గురించి ప్రభు చెప్తే ఉన్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. అంటే దేవుని క్రియ ఇతడి జీవితం ద్వారా జరగాల, అందుకొరకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలని. రాత్రి వచ్చుతున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు. పని చేసే విధానం ప్రభువు చెప్తున్నాడు. పని ఎప్పుడు చేయాలా? పగలు చేయాలా. రాత్రులు ఎటు తిరిగి పని చేయలేరు. పగలు కూడా పని చేయకపోతేట పగలు చేయాలా. నా తండ్రి పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నాను అన్నాడు యేసు ప్రభు. కాబట్టి పని చేయాల. పనివాడినే దేవుడు పిలుస్తాడు సేవకు. పని చేయని వాడిని దేవుడు సేవకు పిలవడు. సోమరులు ఆయన సేవకు పనికిరారు. పని చేయాల, ఏదో పని. ఎలీషా 12 ఎకరాల ఆసామై ఉండి కూడా 12 అరకల చేత దున్నిస్తూ కూడా 11 అరకలు పని వాళ్ళకిచ్చి 12వ అరక తాను దున్నుతున్నాడు. యజమానుడై ఉండి కూడా పనివారితో పని చేస్తున్నాడు ఎలీషా. అప్పుడు ఏలియా వచ్చి పిలిచాడు. కాబట్టి పని చేసే వాళ్ళని దేవుడు పిలుస్తాడు, పని చేయని వాళ్ళని దేవుడు పిలవడు. సహోదరుడా, సహోదరి, పని చేస్తున్నావా? పగలున్నంత వరకు పని చేయాలి, దేవుని క్రియలన్నా చేయాలి. రాత్రి వచ్చినప్పుడు ఎవడో పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నాడు, అప్పుడు శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. అప్పుడు మనల్ని ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మన ప్రభు ఏ విధముగా లోకానికి వెలుగై ఉన్నాడో మనము కూడా లోకానికి వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉంటున్నావా? చీకటిగా ఉంటున్నావా? సహోదరుడా, సహోదరి, వెలుగుగా ఉంటున్నావా? చీకటిగా ఉన్నావా? పనివాడుగా ఉన్నావా? పనికిమాలినవాడుగా ఉన్నావా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విధానం అది. కాబట్టి ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయం కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుము అని చెప్పాను. అందులో కడుగు కొనుమని చెప్పాను. ఎందులో? సిలోయం అనే కోనేటిలో కొడుకు. ఎందుకు? నేను నిన్ను పంపిస్తున్నాను అక్కడికి. అందుకని ఆ సిలోయం అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం వచ్చింది. వాడు వెళ్ళాడు, కడుక్కున్నాడు, చూపు గలవాడై వచ్చాడు. అంటే వాడు ఆ బురద కడుక్కున్న దాకా అతనికి చూపు లేదు. బురద కడుక్కుంటే కానీ చూపు సరిగా కనపడదు. నీ కన్నులు తేటగా కనబడాలంటే, ఆత్మ సంబంధమైన సంగతులను నీవు చూడాలంటే బురద రాయాలి నీకు.
బురద రాయాల. బురద రాస్తే కానీ నీ కన్నులు తేటగా కనపడవు. ఆ బురద కడుక్కోవాలి. కడుక్కుంటే కనపడతాయి, కడుక్కోపోతే కనపడవు. కోనేటి దాకా ఎవరో చేయి పట్టుకొని తీసుకెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు ఎవరు చేయి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా కడుక్కున్న తర్వాత చూపు వచ్చింది. ఇక ఎవరు వాడిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఆ విధముగా నేల మీద ఉమ్మేసి బురం చేసి కడుక్కోమన్నాడు. వాడు వెళ్ళి చూపు గలవాడై వచ్చాడు. కాబట్టి పొరుకువారును, వాడు భిక్షకుడని అంతకుముందు సూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరన్నారు. వీడు కాడు, వీడు పోలి ఉన్న ఒకడని మరికొందరు అన్నారు. వాడైతే నేనే అన్నాడు. సాక్ష్యం వాడే చెబుతున్నాడు. ఏమని? నేనే. ఇది వరకు నేను గుడ్డివాడను, ఇప్పుడు చూపు గలవాడనై ఉన్నాను. మరి నీ కన్నులు ఎలాగూ తెరవబడినాయి? యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాడు. నేను వెళ్ళాను, కడుక్కున్నాను, చూపు పొందాను. ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను అడగనన్నాడు. యేసు ప్రభు స్వరం ఎక్కడ విన్నాడు? గుడ్డివాడుగా ఉన్నప్పుడు విన్నాడు. కళ్ళు వచ్చిన తర్వాత ఆయనను చూడలేవాడు. ఆయనను చూడలేదు, ఆయన స్వరం కూడా వినలా. కార్యం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, అంతే. స్వస్థ కడుక్కోమని చెప్పాడు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. వాడు కడుక్కున్నాడు, చూపు వచ్చింది, వచ్చేలేక ఆయన లేడు. కానీ పేరు విన్నాడు కాబట్టి యేసు అని ఒక మనుష్యుడు అన్నాడు. గుడ్డివాడుగా ఉన్నప్పుడే పేరు విన్నాడు, చూచిన తర్వాత కాదు, చూడకముందే. కాబట్టి చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. వీడు చూడకుండానే నమ్మాడు కాబట్టి వాడు పోయాడు, కడుక్కున్నాడు, చూపు వచ్చింది. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వారిని వారు పరిచయుల యొద్దకు తీసుకెళ్ళిపోయారు. యేసు బురద చేసి వారి కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం. అది కథ. అసలు సంగతి అది. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అంటారు కదా. ఈయన విశ్రాంతి దినమున స్వస్థపరుస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు కదా, వ్యాధిగ్రస్తులను నయం చేస్తున్నాడు. ఎప్పుడైతే అప్పుడే. కాబట్టి ఆ రోజు విశ్రాంతి దినం వచ్చిందని ఆయన ఆగల. విశ్రాంతి దినము కూడా ప్రజలకు మేలు చేస్తూ సంచరించాడు. వాడేలాగు చూపు పొందానో దాన్ని గూర్చి పరిచయులు కూడా వారిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందానని వారితో చెప్పాను. కాగా పరిచయుల్లో కొందరు, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? యేసు అనబడిన ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అన్నారు. అంటే విశ్రాంతి దినమును ఆచరించేవాడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడా? మారు మనసు పొందినవాడు దేవుని దగ్గర నుంచి వచ్చినవాడా? ఏమండి, ఏంటి? ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అన్నారు. కొందరేమన్నారు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగో చేయగలడు, దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాదు, ఈయన పాపి అంటాం అనుకో. పాపుల మనవి దేవుడు ఆలకించడని ఎరుగుదము అని ఒక చోట రాయబడింది. ఇప్పుడు పాపి అయిన మనుషుడు సూచక్రియలు చేస్తాడా అని వాళ్ళకే భేదం పుట్టింది. కాబట్టి వారు మరలా గుడ్డివాని పిలిచి, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గురించి ఏమనుకొనుచున్నావు అని అడిగారు.
ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఏమన్నాడండి? ఆయన ఒక ప్రవక్త అన్నాడు. యూదులు వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులు పిలిపించారు. గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడని వారిని అడిగాను. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదాం. ఇప్పుడు వీడు ఎలాగూ చూపు పొందినో ఎరగమ్మా, మాకు తెలియదు. యేసు ప్రభు బురద రాసి తర్వాత కోనేటికి వెళ్ళి కడుక్కొని చూపు పొంది వచ్చిన సంగతి తల్లిదండ్రులకు తెలియదు. వీడు మాత్రం మా కొడుకే, పుట్టుకతో గుడ్డివాడే. వీడు ఎలాగ చూపు పొందాడో మేము ఎరగము. ఎవడు వీని కన్నీళ్ళు తెరచినో అదియూ మేము ఎరగము. వీడు వయసు వచ్చినవాడు, వీన్నే అడగండి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అన్రి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఇలాగ చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవడైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలవేర్చమని యూదులు అంతకుముందు నిర్ణయించునుండే. యేసు ప్రభు మెస్సియా అని కనుక ఎవరైనా అంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సియా, వాళ్ళ సమాజ మందిరం నుంచి వెలివేస్తారు. ఇది వాళ్ళకు ముసుగు, వాళ్ళకు వేయబడిన ముసుగది. యేసు ప్రభు లేఖనాల ప్రకారం మీకా చెప్పినట్టు 5వ అధ్యాయంలో బెత్లెహేములో పుట్టినవాడు అన్నది రుజువైనట్టయితే ఆయన సిలువ వేయకపోయి ఉందురు. మాట కొరింది 2వ అధ్యాయం, ఈ లోకాధికారులలో ఎవరికి ఆ సంగతి తెలియదు. ఎందుకని తెలియదు? ఆయన బెత్లెహేములో పుట్టాడని తెలిస్తే వాళ్ళు సిలువేయరు. అవును, ఈ లోకాధికారులలో ఎవరికి ఆ సంగతి తెలియదు. బెత్లెహేములో పుట్టాడని ఎవరు చెప్పాలనుకున్నాం? నిన్న ఆరాధనలో మనం చెప్తే మరియమ్మ చెప్పాలా, లేకపోతే యోసేపు లేడు చనిపోయేటప్పటికి, చెప్తే మరియమ్మ చెప్పాలా, లేకపోతే రోమా అధికారులు రాసిన ప్రజాసంఖ్య, మొదటి ప్రజాసంఖ్య దానిలో రాయబడాల. దాంట్లో రాయబడింది కూడా. ఎట్లంటే హన్నా కుగ్లర్ అనే ఒక ఆమె ఉంది, మేరీ హన్నా కుగ్లర్. ఆమె కుగ్లర్ హాస్పిటల్ పెట్టింది. ఆమె మా నాన్న గుంటూరులో చేస్తున్నప్పుడు, నువ్వు కానిస్టేబుల్గా అక్కడ చేస్తున్నప్పుడు నేను కుగ్లర్ హాస్పిటల్లో మా అమ్మకు పుట్టా. కుగ్లర్ దొరసాని సర్టిఫికెట్ ఇచ్చింది. అది మొన్నటి దాకా ఉంది నాది, అది తర్వాత ఏమైందో తెలియదు. ఆమె సంతకం పెట్టి ఇచ్చింది. దాని మీద ఏమని రాసింది? రాజారత్నం, రాజారత్నం అనే ఆయనకు, వజ్రమ్మ అనే ఆమెకు తొలిచూలు కుమారుడు, మొట్టమొదటివాడు. 11/11/48వ సంవత్సరం ఉదయం 6:45 మా హాస్పిటల్లో, కుగ్లర్ హాస్పిటల్లో పుట్టాడు అని సర్టిఫికెట్ ఇచ్చిందాము. దాదాపు అది నా దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉంది చాలా కాలం. తర్వాత ఇళ్ళు పడిపోవటం, మళ్ళీ దాన్ని బాగు చేసుకోవటం, ఆ టైంలో ఎక్కడో అది పడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడని ఎవరు చెప్పాలా? మరియమ్మ చెప్పాలా? మరియమ్మను వాళ్ళు అడగల. లేకపోతే ఎవరిని అడగాలిక? 8వ రోజు సున్నతి చేశారు యేసు ప్రభుకు. లూకాసు వార్తలో 8వ రోజు సున్నతి చేశారు. దాన్ని బట్టి అయినా ఆయన బెత్లెహేములో పుట్టాడు, మేము అక్కడి నుంచి వచ్చాము
ఆయన సున్నతి చేయాలా, ఇది 8వ రోజని తీసుకొచ్చారు, సున్నతి చేశారు. సిమెయోను వచ్చాడు. అప్పుడు ఇప్పుడు రోమా ప్రభుత్వం యొక్క మొదటి ప్రజా సంఖ్య జనాభాల లెక్కల్లో యేసు ప్రభువును గూర్చి రాయబడింది. పేరు లేదు. యోసేపు మరియలు అనబడిన వారికి తొలిచూలు కుమారుడుగా పుట్టాడు అని రాయబడి ఉంటుంది. అంతే. వాళ్ళు ఎన్నెందుకు రాస్తారు? ప్రదానం చేయబడింది ఇవన్నీ రాయరు, జనాభా లెక్కలు కాబట్టి జనాభా లెక్కల్లో కనుక రాసిన సంగతి కనుక బయటపడితే యేసు ప్రభును అది అట్లా కూడా సిలువేరారు. కానీ యేసు ప్రభు అదంతా మరుగు చేసి తాను సిలువ వేయబట్టానికి కోరుకున్నాడు. సిలువను సహించాడు. ఎందుకు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఆయన ఏం చేశాడు? సిలువను సహించాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. ఏంటి ఆనందం? తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే ఆనందం. రెండోది, తాను రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచుడు ద్వారా పాపులైన వారిని నిర్దోషులుగా నిష్కలంకులుగా చేస్తాడు. ఆ కార్యాల కోసం కూడా ఆయన చేశాడు. ఎందుకయ్యా? వాళ్ళే నా బలం. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనమే ఆయన బలం. ఎంత బలం? క్రీస్తు విరోధి క్రియలు మనము ఎదుర్కొంటున్నాం. సంఘము క్రీస్తు విరోధి క్రియలను ఎదుర్కొంటుంది పరిశుద్ధాత్మ సహాయముతో. ఆ తర్వాత క్రీస్తు విరోధిని జయించటానికి కూడా ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ప్రకటన గ్రంథం చూసే వాళ్ళు ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారు కనుక ఆయన వారిని జయించను అన్నాడు. నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారు అంటే ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు సిలువకు వెళ్ళాడంటే తన బలము కొరకు, మనల్ని రక్షించుకోవటానికి తన బలము కొరకు దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనం రాజ్యం చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. సదాకాలము తనవారుగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమను చూసేవారుగా ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యత్వములో ఈ నూతన యెరూషలేము పట్టణంలో ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు సిలువను కోరుకున్నాడు. అందుకొరకు సిలువ శ్రమలు సహించాడు. అవమానాన్ని భరించాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. తండ్రి కుడి పార్శ్వమునున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడుగా మనతో ఉన్నాడు. మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు భయపడ్డారు. యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవడైనా క్రీస్తుని ఒప్పుకుంటే వాణ్ణి సమాజ మందిరంలోంచి వెలివేస్తారు. యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉన్నాడు. కావున వాళ్ళ తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడగండి అన్నాడు. కాబట్టి వాడు గుడ్డివాడై ఉండిన మనుషుని మరలా ఉండిన మనిషిని మరలా పిలిపించి, దేవుని మహింపరచము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుము. అంటే నిన్ను స్వస్థపరిచిన వాడు పాపి అని మేము ఎరుగుదుము అని చెప్పారు. వాడు ఆయన పాపో కాడో నాకు తెలియదు. గుడ్డోళ్ళకి తెలివి భలే ఉంటుందండి. గుడ్డోళ్ళకి తెలివి భలే ఉంటుంది. వాడు ఆయన పాపో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుతున్నాను. అందుకు వారు
ఆయన నీకేం చేశాడు, నీ కన్నులు ఎలా తెరిచాను అని మరలా వాడిని అడిగాడు. వాడు ఇందాక మీతో చెప్పాను కదా నేను, మీరు వినలేదు, మీరు ఎందుకు మరలా అడుగు వినగోరుతున్నారు, మీరును ఆయన శిష్యులు అవటానికి కోరుకుంటున్నారా అన్నాడు. మీరును ఆయన శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారా అన్నాడు. ఏమి ఆయన శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నారా ఏమి అన్నాడు. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులం, దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదాము కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చానో ఎరుగమని చెప్పి వాడిని దూషించింది. అది యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళకి తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడంట? నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా, గలిలయలో ప్రవక్త పుడతాడా, ఇది వాళ్ళ వాదన. కాబట్టి ఆయన కాదు, మెస్సియా కాదు, అది వాళ్ళ ఉద్దేశం. ప్రభు కోరుకున్న కొద్ది కూడా అదే, కాదు అంటేనే సిలువేస్తారు, అవును అంటే సిలువేయలేరు. ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చానో మీరు ఎరుగపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచాను. వాడు చూడండి ఒక మాట చెబుతున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఆయన పాపైతే నన్ను స్వస్థపరిచింది దేవుడు, ఆయన పాపైతే నన్ను స్వస్థపరుస్తాడా? ఆయన ద్వారా స్వస్థత కలుగుతుందా? నా కళ్ళు వస్తాయా? ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము తప్పున జరిగించినాడలా ఆయన మనవి ఆలకిస్తాడు దేవుడు. గుడ్డివాని కన్నులు ఎవడైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పుడు నుంచి వినపడలేదు. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని పక్షమున ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధిస్తావా అని వాని చేతో చెప్పి వాడిని వెళ్ళివేశారు. వాళ్ళకి ఏంటంటే ఏం చెప్పినా వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏం చెప్పినా వాళ్ళు చెప్పిందే వినాలి ప్రజలు, అంతేగాని ఎవరన్నా చెప్తే వాళ్ళు వినరు. అది మంచి అయినా వినరు, అది మంచి అయినా వినరు, వాళ్ళు చెప్పింది మాత్రం ప్రజలు వినాలి. అది ఈ 4 మాటలు చదువుకొని అధ్యాయం ముగించుకుందాం. పరిసయ్యులు వాని వెలివేశారని యేసు విన్నాడు. వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు అని అడిగాను. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. అంతటా ప్రభువా, నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు నమస్కారము చేశాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారి కావాలనని, తీర్పు తీర్చుటకై నేను ఈ లోకములోకి వచ్చితనని చెప్పాను. చూడని వారు చూడాలా, చూచేవారు గుడ్డివారు కావాలా, తీర్పు తీర్చుటకై నేను ఈ లోకంలోకి వచ్చితనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయుల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివాళ్ళమా అని అడిగారు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుతున్నామని మీరు ఎప్పుడు చెప్తున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. మాకేం తెలియదయ్యా అన్నారనుకో, తెలియకపోతే నీకు పాపం లేనట్టే. నాకంతా తెలుసు అనుకుంటే నీకు పాపం ఉంటున్నట్టే. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు ఈ మాటలు చెప్పిన మాటలను భక్తుడైన ఆయన పేరేంటి, యోహాను ఈ విధంగా ముగించాడు ఈ అధ్యాయంలో. రేపు
10వ అధ్యాయం ఆ అధ్యాయంలో కాపరి అనేది ముఖ్యాంశం. అది ప్రభు చిత్తమైతే రేపు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.